హైదరాబాద్ మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామని మూసీ అభివృద్ధి ప్రాజెక్టు ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇక మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నదిలో వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు 3,800 కోట్ల రూపాయలతో చర్యలు తీసుకుంటామన్నారు. జరిగే రాద్ధాంతం ఎక్కడుందంటే కొంతమంది పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు. కొన్ని దగ్గరలో కొన్ని మండలాల్లో రివర్ బెడ్లో కూడాను 4-5 అంతస్తులు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకి న్యాచురల్గా బాధ ఉంటుంది. ఇంతకాలం బతుకుతున్నారు, రెంటల్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇష్యూ వీళ్ళ దగ్గర ఉంది. అక్కడున్న పేద ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు సర్దుకుంటున్నారు. ఈరోజు ఐ థింక్ ఒక 200 మంది వెళ్తున్నారు ఈరోజు. అక్కడ మనం ఏం చేశాము, ఒక డిప్యూటీ కమిషనర్ పెట్టాను, నేను ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈసీడీ పెట్టాను, ఒక ఎంఆర్ఓని పెట్టడం జరిగింది, ఏఈ వాటర్ బోర్డు మేనేజర్ వాటర్ బోర్డు ఉన్నారు. వీళ్ళందరూ మనం చేస్తున్నాము. రేషన్ కార్డులు అన్నీ కూడా మనం చక్కగా చూసేస్తున్నాము. ఎడ్యుకేషన్కి సంబంధించి నేను చెప్పాను ఇంతకుముందే, మనం ఒక మీటింగ్ పెట్టుకుని నేను సాయంకాలం పెట్టుకున్నాము. వీళ్ళందరినీ ఆశ్రమ స్కూల్స్లో చేర్పిస్తాము, తర్వాత అంగన్వాడీలో చేర్పిస్తాము. ఒక స్కూల్ ఉందంటున్నారు, దానికి కూడా ఆలోచించాలి ఏం చేయాలని చెప్పేసి. ఇదంతా సామరస్యంగా జరుగుతుంది. సార్ రైట్ సార్, ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గత ప్రభుత్వం కడతామన్నారు. 98,000 అయినప్పటికీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అని 69,000. దాంట్లో దాదాపుగా 66,000 ఇచ్చేసినామని చెప్తున్నారు. ఇంకా మిగిలింది 3,000 మాత్రమే. ఇక్కడ మీరు రివర్ బెడ్ లో గుర్తించినటువంటి ఇళ్ల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఎట్లా వాళ్ళని తరలిస్తారు? అదే గమనించి మేము ఒక 700 కోట్లు అడుగున్నాం ప్రభుత్వాన్ని. 700 కోట్లు అడగడం జరిగింది. దాన్ని శాంక్షన్ చేస్తున్నారు. కొన్ని ఇండ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది, అవి కూడా కంప్లీట్ చేసి తరలిస్తారు. ఇప్పుడు బఫర్లో ఉన్న పర్మనెంట్ స్ట్రక్చర్స్ కి రీహాబిలిటేషన్ అని చెప్తున్నారు. మరి రివర్ బెడ్ లో ఉన్నటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అంటే చిన్న చిన్న ఇల్లు కాకుండా పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి. అండ్ ఇంకో క్వశ్చన్ సార్, మీరు 50 అని చెప్పినారు. ఇప్పుడు నేను ఫీల్డ్కి వెళ్ళి అక్కడ నుంచి వస్తున్నా కాబట్టి చెప్తున్నా, కలెక్టర్తో మాట్లాడినా కూడా ఓన్లీ 20 హౌసెస్ మాత్రమే మేము ఇక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేయగలిగినాం. ఏ కలెక్టర్తో మాట్లాడారు? హైదరాబాద్ కలెక్టర్. నేను రంగారెడ్డి కలెక్టర్ ఉన్నాడు. నేను హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన వారి మాత్రమే 3 జిల్లాలకు సంబంధించి చెప్పాను నేను. ఓకే, 3 జిల్లాకు సంబంధించి చెప్పిన. ఓకే, అయినప్పటికీ కూడా సార్ 20 మాత్రమే చేయగలిగినారు. జనం అందరూ సహకరిస్తున్నప్పుడు కేవలం 20 మాత్రమే ఎందుకు సాధ్యమైంది సార్? ఇప్పుడు ఉన్నట్టుండి మిమ్మల్ని ఇంట్లో నుంచి ఎత్తుకెళ్ళిపోతానంటే ఆయనకు ఒక అనుబంధం ఉంది కదా, మనం టైం కూడా ఇవ్వాలి వాళ్ళకి. మీరే టైం ఇవ్వమంటున్నారు, మీరే వెంటనే మూజ్యం ఎట్ట కుదురుతుంది? వాళ్ళకి టైం ఇస్తున్నాం, నెమ్మదిగా పంపిస్తాం అక్కడి నుంచి. సార్ చేశారు, గంగా నది పక్కన చేశారు, నమామి గంగే, అక్కడ అన్ని కూడా శ్మశానాలని తగు రీతిగానే వాటిని సత్కరించి మూవ్ చేయడం జరిగింది. వాటికి ఇబ్బంది జరగలేదు. వి ఫాలో సిమిలర్ ప్రాసెస్. సార్, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ గురించి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక నెల 2 నెలల్లోనే దీనికి మీరు విదేశీ టూర్కి వెళ్ళి తెలుసుకొని వచ్చారు సార్. అంటే అప్పటి నుంచి ఒక ప్లాన్ ఉన్నప్పుడు ఈ ఎవాక్యుయేషన్ కావచ్చు, ఈ నిర్వాసితులను ఇది చేయడం కావచ్చు, ఒక యాక్షన్ ప్లాన్ అనేది అప్పటి నుంచే ఎందుకు పెట్టుకోలేకపోయారు? ఒకటి, సడన్గా టెండర్లు పూర్తి అయిపోయాయి, ఇప్పుడు హడావిడిగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రైవేటు సంస్థ ఏదైతే టెండర్ దక్ష వాళ్ళ ఒత్తిడి ఏమైనా ఉందా సార్ గవర్నమెంట్ మీద? మీరు ఉందనుకుంటున్నారా? అంటే నేను చెప్తున్నాను, లేదు, అలాంటిది ఏమి లేదు. ఇట్ ఈస్ అ వెరీ క్లియర్ థింగ్. యాక్షన్ ప్లాన్ ఇస్తే టెండర్స్ ఆర్ సైమిల్టేనియస్, అన్ని వర్కులు సైమిల్టేనియస్ జరుగుతున్నాయి. సార్, మీరు కర్నూలు జిల్లా కలెక్టర్గా చేసినప్పుడు అడొక ఇన్సిడెంట్ జరిగినప్పుడు సప్త నదుల సంగమేశ్వరం అంటే దాదాపు 7 నదులు మూసీ రివర్ పైన 65 మంది చనిపోయినప్పుడు మీరు ఒక రిపోర్ట్ పంపించడం వల్ల, మీరు స్పెషల్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఈరోజు కొన్ని కిలోమీటర్ల పొడవునా తెలంగాణ అండ్ ఏపీ కలుపుతూ పెద్ద కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది. సో కొన్ని మీరు ప్రాజెక్ట్స్ పట్టుకున్నప్పుడు హైదరాబాద్లో కావచ్చు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపులు తవ్వడం కావచ్చు, అంటే ఒక ఇన్సిడెంట్ని మీరు చాలా కేర్ఫుల్గా తీసుకొని సక్సెస్ఫుల్గా చేయడంలో మీకు ఒక గుడ్ విల్ ఉంది. అయితే ఇప్పుడు మూసీ రివర్కి సంబంధించిన విషయంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ వ్యయంతో కూడుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కనీసం మనం 10,000 కోట్లు సమకూర్చడానికి కానీ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, చాలా చోట్ల మనం రోడ్లు గుంతలు పుడుచుకోలేని పరిస్థితి. ఇన్ని కోట్లు పెట్టి ఆ మూసీ నది డెవలప్మెంట్ 2 సంవత్సరాల లోపల డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేసి చేస్తారు? ఇక్కడ ఉన్నట్టుండి ఇప్పుడు ఉన్నట్టు మొత్తం కూడా పేద ప్రజలను తొలగించి హార్ట్గా చాలా స్పీడ్గా చేసేస్తున్నారు.
దీని వెనకాల ఒక ఆర్డర్ ఇచ్చేస్తే మళ్ళీ హైడ్రా వచ్చేసి గుణపం దింపుతుందని భయంతో వణికిపోయే పరిస్థితి వస్తుంది. మీరు కరెక్ట్గా మ్యాప్ ఇలా ఉంటుంది, హైదరాబాద్ మొత్తం తెలంగాణకు గుండెకాయ లాంటిది, ఇలా ఉండబోతుంది, ప్రపంచ దేశాలకు ఆదర్శంగానే ఒక ప్రాజెక్ట్ డీటెయిల్గా ప్రజలకు వివరిస్తూ దీన్ని సక్సెస్ఫుల్ ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ఒకటేంటంటే మీరు అప్పుడు చెప్పినటువంటి దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక 60 మంది చనిపోయారు బోటు మునిగిపోయి. అక్కడ మనం రిపోర్ట్ పంపించాం. ఆ బ్రిడ్జి అంతా అయ్యి వచ్చి దానికి ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు పట్టింది. అది ఇప్పుడు అది మంచి లింక్ అయింది శ్రీశైలం వైపుకి అంతా కూడా. ఇట్స్ అ ఫ్యాక్ట్. అట్లాగే ఇప్పుడు మనము ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ చేసాం. ఐ థింక్ 5,000 కోట్లు ఎంత అయిందా, కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు. అదంతా కూడాను మన జేకా లోన్ అంతా తెచ్చుకొని చేయడం జరిగింది. సో ఇటువంటి పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు కొన్ని బేసిక్ వర్క్స్ ఇప్పుడు మనం ఏదైతే 10,000 కోట్లు చేస్తున్నాం అది ప్రభుత్వ డబ్బులు చేస్తున్నాం. లాట్ ఆఫ్ లోన్స్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, తర్వాత పీపీపీ పద్ధతుల్లో వర్క్లు, రకరకాల మోడల్స్ ఉన్నాయి చేసేదానికి. ఇప్పుడు ప్రభుత్వం ఇంత పెద్దగా ఆలోచించి ముందుకెళ్తుందంటే తప్పనిసరిగా ఒక ఆలోచన విధానం ఉంది, ఆర్థికంగా ఎట్లా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అతి ముఖ్యమైన ప్రాజెక్టు. దీన్ని జరగడం ద్వారా మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిపోతున్నామో దానికి మించినటువంటి ఆదాయాలు, దానికి మించినటువంటి ప్రజలకు సదుపాయాలు, దానికి మించినటువంటి మనం ఎదురు చూడనటువంటి ఆలోచించినటువంటి జీవనోపాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా దీన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. వీటికి సంబంధించినటువంటి ఆర్థికంగా ఎలా దీన్ని ముందుకు తీసుకుని ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన ఆలోచన ఉంది. తప్పనిసరిగా మీతో సరైన టైంలో దాన్ని పంచుకోవడం జరుగుతుంది. మాస్టర్ ప్లాన్ కూడా తయారవుతుంది. మనకు ఆల్రెడీ ఒక హైడ్రలాజికల్ ప్లాన్ తయారైంది. అట్లాగే నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రాజెక్టులు ఉన్నాయి. ఒక 2 సంవత్సరాలు ప్రాజెక్టులు కూడా కంప్లీట్ అవుతాయి. దానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తున్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ఇంకొక వారం రోజులు రాబోతున్నారు. ఎవ్రీ 4 monthsకి ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్లాన్ ఇస్తారు. దాన్ని తప్పనిసరిగా ప్రజలకి, ప్రజలకు, మీడియా ముందుకు తప్పనిసరిగా వెళ్తుంది. ఇది ఇన్ఫ్యాక్ట్ కొన్ని మీడియా సంస్థలు కూడా దీని మీద స్టోరీలు కూడా రాస్తున్నాయి. వచ్చి కలిగినప్పుడు షేర్ చేసుకున్నాం కొద్దిగా. తప్పనిసరిగా ఆ రకంగా పారదర్శకంగా ముందుకెళ్తాం మనం. దానికి సంబంధించి ఏం జరుగుతుందంటే మనం ఎస్టీపీలు కట్టినప్పుడు ఏం చేస్తామంటే నాలాల పైన ఐఎన్డి స్ట్రక్చర్స్ కడతామండి, డైవర్షన్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి. ఆ డైవర్షన్ స్ట్రక్చర్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు చుట్టూ ఒక దగ్గర మనకు సేవరేజ్ వ్యవస్థ లేదనుకోండి, ఆ నీళ్ళంతా వచ్చి నాలాలో చేరుతూనే నాలా మురికి నాల అయిపోయింది. ఆ నాలా నుంచి వాటర్ తీసుకొని పక్కనే ఎస్టీపీ కట్టి క్లీన్ చేస్తాం. ఆ పద్ధతి జరుగుతూ ఉంది. ఇది జరుగుతుండగానే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక 7,500 కోట్ల ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. ఏడీబీకి తర్వాత మొన్ననే ఏఐబి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ ఒకటి వచ్చింది. వాళ్ళు కూడా చూపించాము. వాళ్ళకి ప్రాజెక్టులు కూడా పంపించి అప్లోడ్ చేస్తున్నాము. అవి తీసుకొచ్చి చేయాలనే ప్రణాళిక కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. ఏమండి